మన మెహదీపట్నం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. ఇందులో టోటల్ 5 అక్యూజులు ఉన్నారు. అందులో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఏమో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంపార్టెంట్ లొకేషన్స్లో వైటల్ ఏరియాస్ లైక్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, లేదా ఈ రైతు బజార్ లాంటివి కావచ్చు, ఎక్కడనైతే ఈ రద్దీ ప్రదేశంలో ఈ గ్యాంగ్ వచ్చేసి ఐదర్ స్నాచింగ్ అనే చేయడం, మొబైల్ స్నాచింగ్, లేదా జేబులోకి వెళ్ళి ఉంటే థెఫ్ట్ లాగానైనా చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ. వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు అంతా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఒక ఇద్దరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఒక ఇద్దరు జార్ఖండ్ అండ్ 3 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి ఏ5లో సాగర్ కుమార్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో అతను హోటల్లో వర్క్ చేస్తారు. ఇతను ఈ 4గురిని పిలిపించుకొని వీళ్ళతో అఫెన్స్ చేయిస్తారు. చేయించిన తర్వాత ఆ సెల్ ఫోన్స్ అన్నీ ఈ ఏ5 అక్యూజ్డ్ తీసుకొని అతను డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు యాజ్ పర్ మన డిఎస్ఐల టిప్ ఆఫ్ ప్రకారం పలానా ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఇమీడియట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నిన్న 9:35కి ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏ5 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇందులో భాగంగా మొత్తం 16 సెల్ ఫోన్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అవి రికవరీ చేయడం జరిగింది. ఇది చూస్తే ఇంకా కొన్ని సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఏ5ని కనుక మనం అరెస్ట్ చేస్తే మిగతా సెల్ ఫోన్స్ తర్వాత ఇంకేమన్నా ప్రాపర్టీ ఉన్నా కానీ కూడా రికవరీ చేయొచ్చు. ఇందులో కూడా ఏసీపీ గారు కిషన్, అదేవిధంగా ఎస్హెచ్ఓ మల్లేష్, డిఐ రాంబాబు అండ్ వీళ్ళ టీం కూడా బాగా వర్క్ చేసింది. ఎందుకంటే 16 మొబైల్స్ రికవర్ చేయడం అనేది మంచి గుడ్ వర్క్. వీళ్ళు యాక్చువల్లీ ఏదైనా లైక్ మైండెడ్ పర్సన్స్ ఉంటేనే పిలుస్తారు. జనరల్గా అందరూ ఇటువంటి దాంట్లోకి రారు. సో వీళ్ళకు గత పరిచయము, తర్వాత వాళ్ళ నేచర్ ఇదంతా చూసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని ఈ 4గురిని పిలిపించి ఇలా యాక్చువల్లీ ఇంకొక పర్సను అతనికి వరుసకు రిలేటివ్ కూడా అవుతాడు. సో ఈ బర్ధమాన్ గౌరవ్ నోనియా అని చెప్పేసి అతను, తర్వాత ఈ సాగర్ కుమార్ నోనియా వీళ్ళంతా రిలేటివ్స్. సో వీళ్ళ ఫ్రెండ్స్ను పిలిపించుకొని వీళ్ళ పని అది. ఎందుకంటే ఈజీగా జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనాలు మీ అందరికీ తెలుసు. ఒక సెల్ ఫోన్ తీస్తే అది చాలా కాస్ట్లీ ఉంటుంది, 1 lakh అబోవ్ ఉన్నాయి కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తొందర డెవలప్ అవ్వడానికి ఈ దారిని ఎంచుకున్నారు. ఇది కొంచెం వేరే స్టేట్లో అమ్ముతున్నట్టు మనకు ప్రైమా ఫేస్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ కొన్ని ఇక్కడ కూడా డిస్పోజ్ ఆఫ్ చేసి ఉంటారు. బట్ మేజర్గా చూస్తే ఇది వేరే స్టేట్లో అమ్మినట్టు అనిపిస్తుంది. మనకు కొంచెం ఆ ఏ5ని ఒకసారి అరెస్ట్ చేస్తే, ఎందుకంటే అతనే మొత్తం రిసీవింగ్ చేసి ఆయననే ఫైనల్గా డిస్పోజ్ చేసేది. కాబట్టి ఈ 4గురేమో జస్ట్ ఓన్లీ దొంగతనం చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి అతన్ని ఇంకా ఫ్యూచర్లో తొందరలోనే మేము అరెస్ట్ చేసి ఎక్కడ డిస్పోజ్ చేసింది అన్నది కూడా మేము కనుక్కొని మీకు ఫర్దర్గా చెప్తాం.